తిరువన్బిల్ 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో కొలువయ్యుంది. తిరు అంటే పవిత్రమైన మరియు అన్బిల్ అంటే ప్రేమతో కూడిన స్థలం అని అర్థం. అందువలనే ఈ క్షేత్రం తిరువన్బిల్గా ప్రసిద్ధి చెందింది. స్వామి తిరువిక్రమన్ రూపంలో దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 15 అడుగుల ఎత్తుకు పైగా ఉంటుంది. అరుదైన విరాట్మూర్తి స్వరూపంగా స్తుతించబడుతోంది. ఈ విగ్రహ శిల్పం ఒకే ఒక్క నల్ల కృష్ణశిలతో చెక్కబడింది. అందువలనే ఈ క్షేత్రం పంచకృష్ణ క్షేత్రాల్లో కూడా ఒకటిగా నిలిచింది. పురాణాల ప్రకారం బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయదలచిన మహావిష్ణువు వామనావతారం ధరించి 3 అడుగుల భూమిని దానం ఇవ్వమని బలిచక్రవర్తిని కోరుతాడు. అందుకు బలి ఒప్పుకోగానే వామనుడు ఒక్కసారిగా విరాట్ రూపాన్ని ధరించి 1 అడుగు ఆకాశంపై మరో అడుగు భూమిపై వేసి 3వ అడుగు బలిచక్రవర్తిపై మోపుతాడు. ఈ మహత్తర ఘట్టం జరిగిన క్షేత్రమే తిరువన్బిల్ అని, అందువలనే ఇక్కడ స్వామి తిరువిక్రమ రూపంలో కొలువయ్యున్నాడని ఈ క్షేత్ర స్థల పురాణంలో ప్రస్తావించబడింది. ఈ క్షేత్రం కాలసర్వేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉండడం వల్ల శైవ వైష్ణవ సౌభ్రాతృత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ క్షేత్రం శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది. నాశక్తి కాదు, నారాయణుడే పరమశక్తి అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా అహంకారానికి ముగింపు వస్తుంది.